ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం మరి తెల్లవారుజామున మనందరం కూడా ప్రతి ఇంట్లో కుటుంబారాధన చేసుకుంటున్నాము. అలాగే ఈ సమయంలో ప్రతి ఆదివారం మరి ఈరోజు నుంచి కొన్ని వారాలు ఇంటింట ఆరాధన జరుపుకుంటానికి ఈ 2021లో ఈ మే నెలలో దేవుడు మనందరికీ సహాయం చేసి ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మీ అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని వాక్యం మనం ప్రకటించినట్లుగా సెల్ గ్రూప్ లీడర్స్ అందరికీ ఇచ్చినట్లుగా ఆదికాండం 22వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మరి అబ్రహాము జీవిత చరిత్రలో ఆయన ప్రయాణం, పని, అంతేకాకుండా పరిపూర్ణమైనటువంటి సమర్పణ ఆయన జీవితంలో ఈ యొక్క 22వ అధ్యాయంలో మనం ధ్యానించవచ్చు, ఆలోచించవచ్చు. అయితే అబ్రహాం చరిత్ర మనందరికీ తెలుసు. మరి అబ్రహాము మరి తెరాహు అనేటువంటి ఆయన పుట్టాడని, ఆయనకి 3 కొడుకుల్లో ఈయన ఒక కుమారుడు అన్న సంగతి మనందరికి బాగా తెలుసు. వాళ్ళ ఊరు అనేటువంటి పట్టణము, ఆ ఊరనే పట్టణం వదిలిపెట్టి మరి వాళ్ళ నాన్న కొంత దూరం ప్రయాణం చేశాడు, హారానికి వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి నేను చూపించే దేశానికి వెళ్ళబట్టి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత దేవుడు అబ్రహాం ప్రత్యక్షమయ్యాడు. మరి ఆయన పిలిచినప్పుడు అందరు నిడిచిపెట్టి మరి ఆయన ప్రయాణం చేసి కనాన్ దేశానికి చేరాడు. మరి అక్కడ చేరిన తర్వాత అనేక బలిపీఠాలు కట్టాడు. అంతా అభివృద్ధి చెందిన తర్వాత పని చేసుకొని మరి ఆయన ధనవంతుడైన తర్వాత 318 మంది పనివాళ్ళు వచ్చిన తర్వాత ఏమున్నా ఏం లాభం, నా కొడుకు లేడుగా అని బాధపడుతుంటే మరి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. మనందరికి బాగా తెలుసు. ఆ ఇస్సాకు పెరిగి పెద్ద అయినప్పుడు మరి ఆయన చాలా మంచి యవనస్తులుగా ఉన్నప్పుడు మరి బలిపీఠాల దగ్గరికి వెళ్ళలేదు. మరి యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థించినట్టు మనకు కనపడవు. ఆ సందర్భంలో దేవుడు మరలా ప్రత్యక్షమయ్యి, అబ్రహామా, నీకు ఇచ్చినటువంటి నీ కుమారుడు, నువ్వు ప్రేమించుతున్నటువంటి నీ కుమారుడు, ఆ ఒక్కడైనటువంటి వారసుడైనటువంటి నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వగలవా, ఇస్తావా అని అన్నప్పుడు, ప్రభువా నువ్వు ఇచ్చింది నేను ఇస్తాను ప్రభువా అని ఆ విధంగా మాట్లాడాడు. అయితే నేను చూపించే ప్రాంతానికి వెళ్ళి ఇవ్వమని చెప్పాడు. అయితే ఆయన చూపించిన ప్రాంతం మోరియా అనేటువంటి పర్వతం. వారున్న దగ్గర నుంచి చాలా దూరం ప్రయాణం చేయాలి. అంటే సుమారుగా 3 రోజులు ప్రయాణం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం. మరి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ మీద మరి ఆ కుమారుడిని బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళి మరి అక్కడ బలి అర్పిపోయే సమయంలో దేవుడు పిలిచి, వద్దు, ఆ పిల్లోడిని బలి ఇవ్వద్దు, ఆ పిల్లోడి బదులు గొర్రె పిల్లని బలి, నీ విశ్వాసాన్ని నేను చూశాను అని దేవుడు మెచ్చుకున్నాడు. ఇది ఆ 22వ అధ్యాయం మొత్తంలో జరిగినటువంటి సంఘటన. దాంట్లో నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి మాటను మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే గొప్ప విశ్వాసం కలిగిన అబ్రహాం. అయితే దీంట్లో ప్రతి మానవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా 2 విపరీతమైన ఆలోచనలు చేస్తారు. అంటే అబ్రహాం చరిత్ర చదివిన తర్వాత 22వ అధ్యాయం చదివిన తర్వాత 2 ఆలోచనలు ప్రతి వ్యక్తిలో 2 రకాలైన గ్రూపులు అయిపోతారు. దీన్ని చదివిన తర్వాత ఒక గ్రూప్ ఏంటంటే, ఒక మనుషులు ఏంటంటే మరి విశ్వాసం, నేను కూడా అంత గొప్ప విశ్వాసం ఎదగాలి, నేను కూడా అబ్రహాంకున్న విశ్వాసంలోకి రావాలి, నేను కూడా అబ్రహాంకున్న గొప్ప విశ్వాసంలోకి రావాలి అని అనుకుంటారు కొంతమంది. ఇంకొక గ్రూప్ ఉంది, ఇంకొక బ్యాచ్. దాన్ని చదివిన తర్వాత ఇంత విశ్వాసం ఎక్కడలే, ఇంత భక్తి ఎక్కడలే, ఎంత విశ్వాసం నేను ఎక్కడ ఉంటాను, ఇంత ఉండగలనా, అసలు నా జీవితంలో ఇంతేలే, నేను ఎదగలేనులే, అబ్రహాము లాంటి భక్తి విశ్వాసం నాకు ఉండదులే, అబ్రహాము లాంటి బలం నాకు ఉండదులే, అబ్రహాము లాంటి విశ్వాసం నాకు వద్దులే, ఇంకా అవసరం లేదులే, ఎంత విశ్వాసం ఉండదని మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం. ఏమండి, ఈ ప్రియతమైనటువంటి 2 ఆలోచనలు, 2 రకాలైన విశ్వాసం. ఒకటేమో విశ్వాసం, నాకు కూడా అంత విశ్వాసం కావాలనుకుంటారు కొంతమంది ఏమో అంత విశ్వాసం మనకు చేయలేములే అని దిగజారిపోయి ఉంటారు. అయితే దీన్ని చదివినప్పుడు ముఖ్యంగా మొదటి విశ్వాసం రావాలి ప్రతి విశ్వాసికి. ఏంటంటే నేను కూడా విశ్వాసంలో అబ్రహాం లాగా ఎదగాలి అనే కోరిక రావాలి.
ఆ విశ్వాసంలో అబ్రహాంలాగా ఎదగటానికి దేవుడు ఇక్కడ వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదిగో నీవు ప్రేమించుతున్నటువంటి నీవు ప్రేమించేటువంటి నీ కుమారుడు నీ కుమారుడిని నాకు ఇవ్వగలవా అని ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే మనందరం నేర్చుకోవాల్సినటువంటి దీంట్లో నుంచి ఒక ఆత్మీయమైనటువంటి పాఠం, దీంట్లో నుంచి ఆత్మీయమైనటువంటి భావం, ఆత్మీయమైనటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, నీవు ప్రేమించుచున్నవి నిన్ను ప్రేమించే దేవునికి ఇవ్వగలవా? నీవు ప్రేమించేది ఏవైనా నువ్వు ప్రేమించేవి ఏవైనా బైబిల్ చదువు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనందరం కూడా నీవు ప్రేమించుచున్నవి నిన్ను ప్రేమించే దేవునికి ఇవ్వగలవా అనేది ఈరోజు సందేశం. మరి దేవుడి తలంపు నాకు అనుగ్రహించాడు, ఈ ఆలోచన దేవుడు నా హృదయంలో పెట్టాడు. అయితే నాతో ప్రభు అది మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రేమించేవి ఏవైనా నిన్ను ప్రేమించే దేవునికి ఇవ్వగలవా అనే ప్రశ్న దేవుడు మాటి మాటికి దీన్ని చదువుతున్నప్పుడు ఆ తలంపు నాకు చెబుతున్నాడు. మరి నేను ప్రేమించేవి ఏంటేంటి? అబ్రాహాము ఏటేటిని ప్రేమించాడు? ఏటేటిని ప్రేమించాడు అని అంటే బైబిల్ వాక్యం చెబుతుంది, వాళ్ళ కొడుకు పుట్టిన దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళి బలి అర్పించినట్టుగా కనిపించదు. వాళ్ళ కుమారుడు పుట్టిన దగ్గర నుంచి లేకపోతే మొర్రపెట్టినట్టు కనపడదు, మొక్కుబళ్ళు చెల్లించినట్టు కనపడదు, తర్వాత ఆయన కొరకు దూరంగా వెళ్ళినట్టు ఏం కనపడదు, ఆయన కొరకు జీవించినట్టు ఏం కనపడదు. అయితే ఇక్కడ అబ్రహాం చేస్తున్న ప్రశ్నే దేవుడు మనకు కూడా వేస్తూ ఉన్నాడు. నీకు కూడా రక్షణ ఇచ్చిన తర్వాత, కుమారుడైన క్రీస్తు నీ హృదయంలో పుట్టిన తర్వాత, ప్రభువు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత, నీ జీవితంలో ప్రభునందు ప్రియులారా దేవుడు ఇంత గొప్ప నీకు ఇచ్చిన తర్వాత, నీకు ఆత్మవరాలు ఇచ్చిన తర్వాత, నీకు మంచి ధనం ఇచ్చిన తర్వాత, నీకు వస్తువులు వచ్చిన తర్వాత, నీవు ప్రేమించేవి ఏవేమి ఉండియో అవన్నీ దేవునికి బలి అర్పించగలవా? దేవునికి ఇచ్చే రెండు రకాలైనవి, పాత నిబంధన లేవి కాలంలో రెండు రకాలైనటువంటివి దేవుడికి అర్పణలు అర్పించేవారు. ఒకటి పిండి పదార్థాలు, అంటే వాటిని ఏమంటారంటే గింజలు, లేకపోతే పండినటువంటి పంటలో ఉన్నటువంటి గింజలు, అవన్నీ పిండి పదార్థాలు దేవునికి అర్పణగా అర్పించేవారు. జంతువులనేమో బలిగా అర్పించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన జీవితంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఈ మొత్తం క్రీస్తులాగా మనం జీవించాలి. అది దేవునికి అర్పించుకోవటం అంటే ఇవన్నీ పిండి పదార్థం లాంటివి. దీన్ని ఆత్మ ఫలం అంటాం. రెండోది ఉంది వరాలు కానీ ఇవన్నీ కూడా దేవునికి నువ్వు ఇచ్చావు, నీకు ఇస్తున్నాను ప్రభువా అని దేవుని మహిమపరచాలి. రెండోది ఉంది, ప్రతి మానవుడి జీవితంలో రెండో భాగం ఏంటంటే జంతువులు ఉంటాయి కొన్ని. గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఎద్దులు, గాడిదలు, కుక్కలు, నక్కలు, పిల్లులు లాంటి స్వభావాలు కొన్ని రావచ్చు ప్రతి వ్యక్తిలో. గర్వం, అతిశయం, డంబం, పాపం, ద్వేషం, వాటిని దేవుడికి బలిగా వాటిని తెగొట్టగలమా? మనం ఏవైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో, వస్తువులు ఏంటైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో, దేవుడి కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తున్నామో వాటిని దేవుడి సన్నిధికి తీసుకొచ్చి పగలగొట్టగలమా? ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు ప్రేమించేవి ఏవైనా, నీవు ప్రేమించేటువంటి ఎటువంటి వస్తువైనా నిన్ను ప్రేమించే దేవునికి నువ్వు బలిగా ఇవ్వగలవా, అర్పణగా ఇవ్వగలవా? హల్లెలూయా. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ ఆదివారపు దినాన ఇంటింట ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మన ఇంట్లో మనం కూడా ఇక్కడ మరి చర్చిలో మా కుటుంబంగా లేకపోతే మన కుటుంబంగా మనందరం కూడా ఇక్కడ చేరి ఇలాగా నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఈరోజు మనం ప్రేమించి ఏంటేంటి. అబ్రహాము ఏమేమి ప్రేమించాడు కొన్ని చూడండి. బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. 22వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు తీసుకెళ్ళు అని అంటంతో ఆ కుమారుడు తీసుకెళ్తున్నాడు. అంటే శారీరక సంబంధమైనటువంటి వారసుడు ఇస్సాకు అంటే ఎవరంటే బైబిల్ చెబుతున్నటువంటి మాట, ఆ ప్రేమించుతున్నటువంటి కుమారుడు. ఆ కుమారుడు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఆయన అందాన్ని ప్రేమించడం నాకు తెలియదు అబ్రహాము, లేకపోతే ఆయన శరీరాన్ని ప్రేమించడం నాకు తెలియదు,
ఆయన వస్తువులు ప్రేమించి ఆయన లేకపోతే ఆయన నడకను ప్రేమించాడో ఇస్సాకును నాకు తెలియదు, కానీ ఆయన దేన్ని ప్రేమిస్తున్నట్టు వాళ్ళ కుమారుని ప్రేమిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కుమారుని ప్రేమించడం తప్పేం కాదు. అంటే దేవుడి కంటే ఏమంటే మనం దేన్ని ప్రేమించినా అది దేవునికి అంత సంతోషాన్ని ఇవ్వదు. అయితే ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా నీ అందం ఏమంటే నీ శరీరాన్ని చూసుకుంటాని కోసమే, లేకపోతే ఈ బట్టలు కొనుక్కుంటాని కోసమే, లేకపోతే వస్తువులు మన తగిలించుకుంటాని కోసమే, బంగారం తగిలించుకుంటాని కోసమే, ఈ శరీరాన్ని గౌరవించుకుంటాని కోసమే, శరీరానికి అన్నీ ఇవ్వటాని కోసమే దీన్నే ప్రేమించుకుంటా దేవుడిని ప్రేమించుకుంటున్నామేమో. ఇది దేవుడికి ఇవ్వగలవా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ శరీరాన్ని ప్రేమించినంతగా ప్రభునందు ప్రియులారా, నీ అందాన్ని ప్రేమించినంతగా, నీ వస్తువుల్ని ప్రేమించినంతగా, నువ్వు ధరించుకునేటువంటి అలంకరణ అంతగా మరి దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! ఇది బైబిల్లో 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్లో ఆయన కుమారుని తీసుకొని వెళ్ళాను అని కనిపిస్తూ ఉంది. నీవు కూడా ఏమండి ఈ స్థానంలో దేవుడి దగ్గరికి అవన్నీ తీసుకొని వెళ్ళగలవా? దేవుడికి ఆ ప్రథమ స్థానం ఇవ్వగలవా? దేవుడు కోరుకుంటున్నాడు. రెండో విషయం, మన కుటుంబాన్ని ఏమండి దేన్ని ప్రేమిస్తాం? ఫస్ట్దేమో మన శరీరాన్ని ప్రేమించుకుంటాం. ఏమండి శరీరాన్ని ప్రేమించినంతగా దేవుడికి అది ఇవ్వగలవా? దేవుడిని ప్రేమించగలవా? రెండోది కుటుంబం. ఏమంటే కుటుంబాన్ని ప్రేమించడం తప్పేం కాదు. ఎవరైనా కుటుంబాన్ని ప్రేమించడం తప్పేం కాదు. ఏమంటే ఆ కుటుంబం కోసం ఆ ఇల్లు కట్టుకుంటాం, కుటుంబం కోసం మంచాలు కొనుక్కుంటాం, కుటుంబం కోసం వస్తువులు కొనుక్కుంటాం. కొంతమంది ఆ ఇల్లు, ఆ వాతావరణం అవి వదిలిపెట్టి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళరు. ఏమండి చివరికి ఒక మాటలో చెప్పాలంటే ఆ హాల్లో కూర్చుంటేనే సంతోషం వాళ్ళకి. వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆ ఫ్యాన్ కింద కూర్చుంటేనే ఆనందం. వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆ మంచాల మీద కూర్చుంటేనే సంతోషం. ఎన్ని ఊర్లు తిరిగినా ఏమండి వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ చివరికి బాత్రూములు కూడా అక్కడికి వెళ్తేనే ఆనందం. మంచిదే, అవన్నీ కలిగి ఉండటం మంచిదే. కానీ వాటిని వదిలిపెట్టలేక బలిపీఠం దగ్గరికి వెళ్ళలేకపోతున్నామంటే బైబిల్ చెబుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడింది 22వ అధ్యాయము 3వ వచనంలో. ఏమండి బలిపీఠము దగ్గరికి వెళ్ళి తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. హల్లెలూయా! ఆ చోటు వదిలిపెట్టాడు. సోదరులారా, 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. తనతో చెప్పిన చోటుకి అనే మాట చదవండి. 3వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి కట్టి ఎంట పెట్టుకొని దహన బలి కొరకు చీల్చి చూడండి తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా! అంటే ఆ విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, సోదరులారా, కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఆ ప్రేమించేది ఏమంటే కుటుంబాన్ని ప్రేమించు, వస్తువుని ప్రేమించు, కానీ ఎక్కడన్నా ఆరాధన జరిగితే, ఎక్కడన్నా ప్రార్థన జరిగితే, బలిపీఠం జరిగితే, ప్రార్థన జరుగుతుంటే దానికి ఏమంటే ఆ బలిపీఠం దగ్గరకు నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఏమండి నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే, దేవునికి ఇచ్చినట్టే దాన్ని అని అంటున్నాడు. హల్లెలూయా! కాబట్టి నువ్వు ప్రేమించేవి ఏవైనా నీ కుటుంబాన్ని దేవుడికి ఇవ్వగలవా? ఏమంటే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది, నీ అందాన్ని దేవుడికి ఇవ్వగలవా అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఇచ్చించే మొత్తం ఏమంటే ఆ సమయాన్ని, ఆ వస్తువుల్ని, లేకపోతే అవన్నీ దేవుని మహిమ కోసం వాడగలవా? హల్లెలూయా! కాబట్టి ఇక్కడ రెండో మాట బైబిల్ చెబుతున్నటువంటి మాట, కుటుంబం లేకపోతే ఇల్లు, మనం ప్రేమించేది ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఏమండి ఆ స్థానంలో మందిరంలోకి వెళ్ళి లేకపోతే బలిపీఠం దగ్గరికి వెళ్ళి చూడండి, ఆయన తనతో చెప్పిన చోటుకి వెళ్ళి ఆ బలి అర్పణ కోసం వెళ్తున్నాడు అని అంటున్నాడు. తీసుకెళ్ళి అవన్నీ కూడా ఏమండి ఆ ప్రయాసపడి చాలా దూరం వెళ్ళాడు. మూడవది,
మనం ప్రేమించేటువంటిది మూడోది మన సమయం. సోదరులారా, బైబిల్లో 22వ అధ్యాయం 6వ వచనం, 22వ అధ్యాయం 6వ వచనంలో, లేకపోతే 22వ అధ్యాయం 6వ వచనం ఇలాగుంది. 4వ వచనం చూడండి. 22వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 3వ నాడు సమయం. హల్లెలూయా. సోదరులారా, మన సమయం, మనం ప్రేమించే సమయం. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, తన సమయం 3 రోజులు ప్రయాణం చేశాడు. 3 రోజులు వెళ్ళాడు, 3 రోజులు వచ్చాడు. అంటే సుమారుగా సోదరులారా ఎన్ని రోజులు? 6 రోజులు పైగా సమయం దేవుడికి కేటాయించాడు. ఈరోజు మన జీవితంలో మన సమయం సోదరులారా, నీ సమయం అంతా కనీసం 24 గంటల్లో 2.5 గంట దేవుడికి ఇవ్వాలి. ఏమంటే రూల్ ప్రకారం 10వ భాగమన్నా ఇవ్వాలి. కానీ మానవుడు ఒక్క 2.5 గంట కాదుగా 2 నిమిషాలు కూడా ఇవ్వట్లేదు. ఎట్లాగ దేవుడి దీవులు వస్తాయి, ఎట్లాగ ఆశీర్వాదం పొందుకుంటాం? ఏమండి, మనము 24 గంటల్లో కనీసం 2.5 గంట దేవుడికి ఇస్తున్నావా? ఏమంటే బైబిల్లో రాయబడి ఉంది, దావీదు 7 మార్లు ఏమండి దేవుడి దగ్గర 7 మార్లు స్తుతిస్తున్నాడు, దినమునకు 7 మార్లు. అయితే బైబిల్లో ఉన్నటువంటి మాట, దానియులైతే దినానికి 3 సార్లు ఏమండి ఆయన కిటికీ వైపు తెరిచి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవు ఏమంటే కిటికీ వేసుకొని నిద్రపోతున్నాం కానీ, తలుపులు వేసుకొని నిద్రపోతున్నాం కానీ, కనీసం ఏమంటే దేవుడి వైపు చూసి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? దేవునికి సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దేవునికి ఏమండి నీ సమయం మొత్తం 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అబ్రహాం కేటాయించినట్టుగా నువ్వు కేటాయించగలుగుతున్నావా? కేటాయించలేకపోతున్నావు. అందుకని మన జీవితంలో ఏమండి సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు, ఒకటే భయం, ఆందోళన. ఏమైపోతానో, చనిపోతానో, లేదా ఇంకోటి అయిపోతానో, ప్రమాదంలోకి వెళ్ళిపోతానో, కీడొచ్చేసి ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోతున్నా. ఇది ఏమండి బైబిల్ చెబుతున్నటువంటి మాట. సమయం, మనం ప్రేమించే సమయాన్ని అది దేవునికి ఇస్తున్నావా? ఏమన్నా నాలుగోది మన పని. అబ్రహాము చూడండి 22వ అధ్యాయం 6వ వచనంలో ఇస్సాకు మీద ఆ కట్టెలు మొత్తం ఆ పని వాళ్ళని అక్కడ పెట్టి, ఆ పని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టెలు తీసుకొచ్చి ఇతను నెత్తి మీద పెట్టి, ఇస్సాకు మీద పెట్టి, ఈయన కత్తి పట్టుకొని నుప్పు పట్టుకొని ఇద్దరు కలిసి వెళ్తున్నారు. మేము వెళ్ళి వస్తామని చెబుతున్నారు. సోదరులారా, ఆ పని దేవుడి కొరకు వీళ్ళు ఆ పని చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి నీ పనిలో దేవుడిని మహింపరచాలి. ఏమంటే నీ పని ద్వారా దేవుడు చూపించాలి. ఏమంటే మన పని ద్వారా దేవుడిని మహింపరచాలి. కొంతమంది అసలు పనే చేయరనుకోండి, అది వేరే విషయం. ఏమంటే కొంతమంది ఇంట్లో ఏ పని చేయకోకుండా అన్నం తినే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఒక్క పని కూడా చేయరు కొంతమంది. కానీ ఇక్కడ ఇస్సాకు మోసుకుని వెళ్తున్నాడు. మోసుకుని వెళ్ళేటప్పుడు ఒక మాట అడుగుతున్నాడు, నాయన కత్తి ఉంది, నుప్పు ఉంది, మరి కట్టెలుండి, కానీ గొరిపలేదు నాయన అంటే ఇలా అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. అది అబ్రహాం యొక్క ఏమంటే దేవుడిని ప్రేమించటంలో ఏమంటే పరిశోధించను అనే దాని గురించి బైబిల్ రాయబడి ఉంది. ఏమంటే శోధించడం వేరు, పరిశోధించడం వేరు. అంటే పరిశోధించడం అంటే అబ్జర్వేషన్, పూర్తిగా ప్రతి క్షుణ్ణంగా అబ్రహామును చూస్తున్నాడు. దేవుడు పైనుంచి కిందకు మొత్తం అబ్రహామును చూస్తున్నాడు, ఇలా ప్రవర్తిస్తున్నాడా లేదని. అలాగే ఇక్కడ అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడిని ప్రేమించడానికి ఏమండి అబ్రహాము దేవుడికి తను ప్రేమించే అన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాం తన మనసును దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి బైబిల్లో ఉన్నమాట, పని ఎక్కువ కొంతమంది పనినే ప్రేమిస్తారు. పనిని ప్రేమించి ఏమంటే బైబిల్ వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ పనిలో ఎవరికి కూడా ఇంకా పనే అనుకుంటారు. 2 రకాలైన బ్యాచ్ ఉంటారు. పని చేయకుండా ఎందుకుంటున్నావా అంటే అచ్చలు పనే చేస్తారు. ఆ పనికి వెళ్తున్నావు, చర్చికి రావయ్యా అని అంటే ఏమన్నా అచ్చగా దేవుడినన్నా కలిగి ఉంటారని పని మానేస్తారు. అట్లా కాదు, నువ్వు పని చేస్తూ దేవుడిని వెంబడించాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ పనిని మనం ప్రేమించే పని ఏమంటే దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఇంకొకటి అక్కడ ఉందండి, ధనం. మనం ఇంకేం ప్రేమిస్తామంటే ధనం. బైబిల్ ఉన్నటువంటి మాట, ఒక చక్కటి మాట రాయబడి చూడండి. గొర్రె పిల్ల 22వ అధ్యాయం 8వ వచనం. 22వ అధ్యాయం 8వ వచనంలో నీకు బదులుగా ఇదిగో ఆ పిల్లోడిని
చంపివేయవద్దు, ఆ పిల్లోడికి బదులుగా గొర్రె పిల్లను బలియమని దేవుడు చెబుతాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట వెల, ఆ ధనం లేకపోతే ఆ గొర్రె పిల్ల అది ఖరీదు కలిగింది, ఏమంటే చాలా విలువ కలిగింది, చాలా వస్తువు లేకపోతే చాలా బలం కలిగింది. అయితే అబ్రహాము గురించి మనం ఏం చూస్తామని అంటే, ఏమంటే అబ్రహాముకి ఏది కలిగిందో, ఎంత ధనవంతుడో ఆ ధనం మీద ఉన్నటువంటి మనసు మొత్తం ఎవరయ్యా అంటే ఇస్సాకే గొర్రె పిల్ల, ఇస్సాకే ధనం, ఇస్సాకే డబ్బు, ఇస్సాకే వారసుడు, ఇస్సాకే ఆస్తికి కర్త అనే భావనతో ఉన్నాడు. అయితే బైబిల్ ఉన్న మాట ఏంటంటే కత్తెత్తి నరికేసే సమయంలో ఉన్నాడు. సోదరులారా, ధనం మీద మనసును తీసేసుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా ఏమండి డంబం, అతిశయము, గర్వము వాటన్నింటినీ కత్తి తీసుకొని నరుగుతావా నువ్వు అంటే నరుగుతాను అని చెప్పినట్లుగా అవి నాకు ముఖ్యం కాదు, దేవుడు నాకు ముఖ్యం, ఏమంటే గొర్రె పిల్ల నాకు ముఖ్యం అన్నట్టుగా ఈయన ఏం చేస్తున్నాడంటే తన కొడుకునే నరగటానికి ఇష్టపడుతున్నాడు. సోదరుల ధనాన్ని ఆయన ధనం మీద మనసు లేకుండా ఉండటానికి సూచనగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ధనం ప్రేమించడం తప్పు కాదు, కానీ దేవుడి కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించడం అనేటువంటిది తప్పని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరికి మన కులం ఏమంటే వారసత్వం అనేటువంటి దేన్ని ఎక్కువ ప్రేమిస్తామంటే మన బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాసుల్ని అందరిని కూడా ఏమంటే వీటన్నిటిని కూడా కత్తి వలె వాటిని ఆయన ఖడ్గంతో నరగటానికి సిద్ధపడటం అంటే నరికేసినట్టే. ఏమండి బైబిల్ చెబుతుంది, బైబిల్ ఉన్నటువంటి మాట వీటికి బదులుగా గొర్రె పిల్లని ఆయన బలిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో నీ విశ్వాసాన్ని నేను చూశాను, ఇదిగో గొర్రె పిల్ల బలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించినట్లుగా మనం కూడా ఆయన వెంబడించాలని కోరుకుంటున్నాడు. సోదరులారా, ఈరోజు మనం ఏమేమి ప్రేమిస్తున్నామో అవన్నీ కూడా దేవుడికి ఇస్తే 4 రకాలైన ఆశీర్వాదాలు ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే బైబిల్ చూస్తుంది 22వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ముందు చూడండి. 22వ అధ్యాయము 13వ వచనం, ఆయన మరణంను తప్పిస్తాడు అని బైబిల్ చెబుతుంది. ఏమంటే ఇస్సాకు బదులు గొర్రెపిల్ల అంటే ఇస్సాకు మరణం తప్పించబడింది. అలాగే యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు నరకం తప్పించబడుతుంది, 2వ మరణం తప్పించబడుతుంది. కాబట్టి ఆ దేవుడిని నమ్ముకో, దేవుడిని దీవిస్తాడు. ఇక్కడ బైబిల్ వాక్యం చెబుతున్నా దేవుడిని అనుకో. ఏమంటే ఎన్ని దేవుడికి ఇస్తే బైబిల్ చెబుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే 4 రకాలైన దీవెనలు. మొట్టమొదటి దీవెన ఆయన మరణం తప్పిస్తాడు. 2వ దీవెన ఏంటంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం ఆశీర్వాదం వచ్చింది ఆయనకేనంటే దేవుడు స్వరాన్ని విన్నాడు, దేవదూతలను చూశాడు, ఆ దేవుడు మహిమను చూశాడు అబ్రహాము, దేవుడు మెప్పును చూశాడు. అలాగే మనం కూడా సోదరులారా ఆత్మ పొందుకుంటాం, ఆత్మ చెప్పినట్టు నడుస్తాం, సంతోషం ఉంటుంది, సమాధానం. ఈ దీవులన్నీ ఉంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా మనందరికి ఉంటుంది. ఎవడు 3వది ఆయన నీ సంతతిని విస్తరింపజేస్తాను అని అన్నాడు. 22వ అధ్యాయము 17వ వచనం, 22వ అధ్యాయం 17వ వచనంలో నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. చివరి మాట ఏంటంటే ఆయన సాతానుపై ఏమంటే నీకు జయమిస్తాడు, నువ్వు గౌనుల్ని ఏమంటే లేకపోతే ఎదుర్కొంటావు అని చెప్పాడు. చివరి మాట ఏంటంటే నీ ద్వారా నీ సకల జనులు దీవించబడతారు. సోదరులారా, ఇటువంటి దీవెనలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రేమించేటువంటివి దేవుడికి ఇవ్వగలిగినట్లయితే ఏమంటే నీ ధనం, నీ బలం, నీ శక్తి, నీ సమయం అన్నీ దేవుడికి ఇవ్వగలిగినట్లయితే ఆ దేవుడికి ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఆ దేవుని వాక్యం చెబుతుంది, ఆ దేవుడి మీద మనసు ఉండి వాటి మీద మనసు లేకుండా దేవుడికే సమస్తం నా ఇల్లు, నా వస్తువు మొత్తం దేవుడిదే, ఇది దేవుడిచ్చిందే అనే భావన మనకు ఉంటే చాలు. దేవుడు ఇదిగో అబ్రహామును ఆ కుమారుడిని మరణం తప్పించినట్లుగా నిన్ను మరణం తప్పిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. అంతేకాదు సాతాను మీద జయమిచ్చేటట్టు చేస్తాడు. నీ ద్వారా సకల జనులు ఆశీర్వదింపబడేటట్టు దేవుడు చేస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజమే నా జీవితంలో ఎంత మంచి దేవుడు నాయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మా కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంటింట ప్రార్థన జరుగుతూ ఉండగా మొట్టమొదటి ఆదివారం తండ్రి ప్రభువా నేను ఇంటింట ఘనంగా జరిగినట్లు కృప దయచేయి. అలాగే అందరిని వాడుకున్నందుకు వందనాలు.
ప్రభా ఈరోజు ఇస్సాకును గురించి కొన్ని పాఠాలు నేర్చుకుంటాను. మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. అబ్రహాము జీవిత చరిత్రలో ఆయన లాంటి గొప్ప విశ్వాసం మాకు దయచేయి. అలాగే మాకు విశ్వాసం అంత చేయలేములే అనే భావన మాలో ఎవరిలన్నా ఒకవేళ సన్నగిలుతూ ఉంటే వాటిని తీసివేయండి. అలాగే నాకు విశ్వాసం అబ్రహాము లాంటి విశ్వాసం మాకు ఇమ్మని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో అందరిని దీవించండి. అబ్రహాము నాయనా తండ్రి ఇదిగో తను ఏమేమి ప్రేమిస్తున్నాడో తన కుమారుణ్ణి ఇచ్చాడు, నాయనా తన యొక్క ధనాన్ని ఇచ్చాడు, తన వస్తువులు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ప్రభు ఎంతో దీవించబడ్డాడు. అలాగే మేము కూడా ఆ ధనం మీద వస్తువుల మీద నాయన ఎక్కువ మనసు కాకుండా అవి ఇచ్చిన దేవుడి మీద మనసు ఉంటే ప్రభా అలాగే మాలో గర్వం డబ్బు ఉంటే వాటిని బలిచ్చినట్లుగా నాయన మేము కూడా బలి ఇవ్వటానికి సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి ప్రేమ సంతోషం ఇవన్నీ నా సొంతకు వచ్చినాయని కాకుండా అదిగో ఆ దేవుడిచ్చిన దేవుడికి అర్పణ చేసుకుంటానికి బిడ్డలందరూ కృప దయచేయండి. అలాగే తండ్రి ప్రభు ఆ దీవెనలు కూడా సంఘస్థులందరికీ దయచేయండి. ఇక్కడ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.